హలో ఎవ్రీబడి, ఎంసెట్కి సీరియస్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేశారా లేదా? ఇంకా చాలా రోజులుంది అబ్బాయి, ఇంకా చాలా రిలాక్స్డ్గా చదవచ్చు. ఎస్, దట్ ఈస్ అ గుడ్ పాయింట్. బికాస్ ఇప్పటి నుంచే స్ట్రెస్ ఫీల్ అవ్వక్కర్లేదు. యాక్చువల్గా ఇట్స్ అ గోల్డెన్ ఆపర్చునిటీ. ఏప్రిల్ మంత్లో ఎంసెట్ జరుగుతుంది అంటే చాలా రిలాక్స్డ్గా స్టెప్ బై స్టెప్ ప్రతి పాయింట్ కవర్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కేవలం హై వెయిటేజ్ టాపిక్సే చదువుకుని వెళ్తాను అవసరం లేదు. ప్రతి టాపిక్ చదవండి. బికాస్ నా సజెషన్ ఏంటి అంటే, మీరు ప్రతి టాపిక్ కవర్ చేసినప్పుడు కొన్ని టాపిక్స్ మైండ్లో అలా ప్రింట్ అయిపోయి ఉంటాయి. కొన్ని అన్ఇంపార్టెంట్ అవ్వచ్చు, కొన్ని హై వెయిటేజ్ అవ్వచ్చు. సరే, హై వెయిటేజ్ చాప్టర్స్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాము, కరెక్ట్. కానీ లో వెయిటేజ్ చాప్టర్స్ నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి కదా. మరి 30+ మార్క్స్ 35+ మార్క్స్ రావాలి అంటే హై వెయిటేజ్, లో వెయిటేజ్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళాలి. సో హై వెయిటేజ్ చాప్టర్స్కి ఇంపార్టెన్స్ ఇస్తూనే ప్రతి టాపిక్ని కూడా కవర్ చేసుకుంటూ హ్యాపీగా రిలాక్స్డ్గా చదువుకోవచ్చు. సో ఈ సిరీస్లో మనము వర్క్ పవర్ ఎనర్జీ కంప్లీట్ చేసేసుకున్నాం కదా. మరి దాంట్లో పీవైక్యూ చేయాలి కదా. ఎలాగో డ్యూరింగ్ ద సెషన్ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ నేను చేయిస్తున్నాను. ఆ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ కూడా చెయ్యాలి. ఓకే, సో చాలామంది ఏం ఫీల్ అవుతారంటే ఈ పీవైక్యూ కూడా క్లాసెస్ సెషన్స్లో చెప్పేయండి, అప్పుడు సెషన్స్ ఒక రోజు లెంత్ వస్తుంది. సో అవ్వదు, చాలా లెంతీ టైం వస్తుంది. అండ్ ఆల్సో క్లాస్ వినేసి అక్కడే ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేస్తే అయిపోయింది అనుకోకూడదు. నేను క్లాస్ టీచ్ చేసేటప్పుడు ప్రాబ్లమ్స్ చెప్తాను, కంటెంట్ ఏ టాపిక్ ఉంటే ఆ టాపిక్కి ప్రాబ్లమ్స్ చేస్తాం. అది కాకుండా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ సెషన్ చేయాల్సిందే. ఎన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అంటే దానికి లిమిట్ లేదు. చాలామంది ఎన్ని ప్రాబ్లమ్స్ చేయాలి మేడం అని అడుగుతారు. హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్, హండ్రెడ్స్. మీరు ఎన్ని వీలైతే అన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేయండి. అప్పుడే ఫిజిక్స్లో ఎస్పెషల్లీ ప్రాబ్లమ్స్ మీద అవగాహన వస్తుంది. సో అదే సిరీస్లో వర్క్ పవర్ ఎనర్జీ ఎంసెట్ పీవైక్యూ చేద్దాం. సో వర్క్ పవర్ ఎనర్జీలో నేను జేఈ పీవైక్యూ ఆల్రెడీ చేసేసాను. అయితే ఎంసెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక్కసారి జేఈ పీవైక్యూ కూడా వింటే బెటర్గా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు వీలైనన్ని, మరియు విపరీతమైన టఫ్గా ఉన్నాయి, ఓకే ప్రాక్టీస్ చేయొద్దు. బట్ జేఈ పీవైక్యూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకు, నేను ఆల్రెడీ రిపీటెడ్గా చెప్తున్నాను. 2023లో వచ్చిన మోడల్స్ చాలా వరకు ప్రీవియస్ ఇయర్ జేఈ క్వశ్చన్స్ నంబర్స్ మార్క్స్ ఇచ్చేశారు. సో జేఈ పీవైక్యూ కూడా చేస్తే నష్టమేమీ లేదు, లాభమే ఉంటుంది. ట్రై చేయండి. బట్ అదర్వైజ్ మనం ఎంసెట్ పీవైక్యూ, జేఈ పీవైక్యూ సెపరేట్గానే చేస్తాము. అందులో కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. సో లెట్ us స్టార్ట్ విత్ ద ప్రాబ్లమ్స్. ఫార్ములా అన్ని గుర్తున్నాయా లేదా? వర్క్ పవర్ ఎనర్జీలో పెద్దగా నెంబర్ ఆఫ్ ఫార్ములా ఎక్కువ ఉండవు. వర్క్కి, ఎనర్జీకి, కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి, వర్క్ ఎనర్జీ థీరం ఎలా అప్లై చేయాలి, మహా అయితే స్ప్రింగ్ ఫోర్స్ ఒక ఫార్ములా ఉంటుంది, కైనెటిక్ ఎనర్జీకి, పొటెన్షియల్ ఎనర్జీకి రిలేషన్. అయితే వర్క్ పవర్ ఎనర్జీలో ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే కైనమెటిక్స్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఎస్, అందుకే చెప్తున్నాను. హై వెయిటేజ్ చాప్టర్స్ చదివేసి లో వెయిటేజ్ చాప్టర్స్ వదిలేస్తాను అంటే మరి లో వెయిటేజ్ చాప్టర్స్లో కంటెంట్ హై వెయిటేజ్లో ఉపయోగపడుతుంది మనకి. ఇవన్నీ మిక్స్ మ్యాచ్ కదా. అందుకే వామ్మో ఈ ఫిజిక్సా అని అనుకోకుండా, ఫిజిక్సా నేను చేసేయగలను బికాజ్ ఇట్స్ ఈజీ అని అనుకుంటే బెటర్గా ఉంటుంది. ఎస్, లెట్ us మేక్ ఇట్ ఈజీ. ఓకే, సో 2 bodies హ్యావింగ్ మాసెస్ ఇన్ ద రేషియో 2:3. సో మాస్ రేషియో ఇచ్చారు మనకి. ఫస్ట్ ఎప్పుడు కూడా ప్రాబ్లమ్ని జాగ్రత్తగా చదవాలి. స్టెప్ నెంబర్ 1, ప్రాబ్లం చదువుతూ గివెన్ ఇన్ఫర్మేషన్ని నోట్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్ స్టెప్. సో ఫస్ట్ ఏమిచ్చారు? మాసెస్ రేషియో గివెన్. సో లెట్ us రైట్ డౌన్ మాసెస్ రేషియో m1/m2 = 2/3. ఓకే, ఫాల్ ఫ్రీలీ అనగానే మైండ్లోకి ఏం రావాలి? ఫాల్ ఫ్రీలీ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0. ఫ్రీలీ ఫాలింగ్ బాడీకి ఎప్పుడు ఇనీషియల్ వెలాసిటీ 0. సో కైనమెటిక్స్ ఇన్వాల్వ్ అయ్యింది ఈ ప్రాబ్లంలో. అండర్ గ్రావిటీ ఫ్రమ్ హైట్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో 9:16. సో ఈ 9:16 ఏంటి అంటే హైట్స్ రేషియో. h1/h2 = 9/16. ఓకే, the ratio of their linear momenta just before touching the ground. సో జస్ట్ బిఫోర్ టచింగ్ ద గ్రౌండ్ అంటే మనకి ఫైనల్ వెలాసిటీ అవుతుంది. సో ఇది గ్రౌండ్ అనుకుంటే బాడీని ఇక్కడ నుంచి డ్రాప్ చేశారు. సో ఇనీషియల్ వెలాసిటీ 0. ఇలా వచ్చిన తర్వాత జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ వెలాసిటీ ఉంటుంది, మాస్ ఎలాగూ మారదు. సో ఈ జస్ట్ బిఫోర్ హిట్టింగ్ ద గ్రౌండ్ లీనియర్ మొమెంటా రేషియో. లీనియర్ మొమెంటా అంటే ఏంటి? P1/P2 ఎంత అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీనియర్ మొమెంటా ఫార్ములా గుర్తుందా? వి నో దాట్
లీనియర్ మొమెంటం ఫార్ములా ఏంటమ్మా? మాస్ ఇంటూ వెలాసిటీ. సో ఆబ్వియస్గా P1/P2 అడుగుతున్నారు అంటే M1V1/M2V2 అడుగుతున్నారు. ఇది మనం బేసిక్గా అర్థం చేసుకోవాలి. M1 M2 కనిపిస్తున్నాయి, ఓ సూపర్, సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. అదేంటి మరి V1 V2 ఇవ్వలేదు, ఎలా? హౌ? దానికోసమే ఈ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అనే కండిషన్ ఇవ్వడం జరిగింది. సో ప్రాబ్లమ్ని అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా థింక్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుంటూ చూస్తూ ఉంటే, గివెన్ ఇన్ఫర్మేషన్ చూడండి, ఏం ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, వీటిని కలుపుకుంటూ ఒక ఫార్ములా అయితే తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ ఫార్ములాని మళ్ళీ ఎలా మార్చాలి, ఇంకేమైనా ట్విస్ట్లు టర్న్లు ఉన్నాయా, ఆ ట్విస్ట్లు టర్న్లే మనకి ప్రాబ్లంలో కనిపిస్తుంది. సో ప్రాబ్లంలో ఎక్కడో ఒక చోట ఒక కీవర్డ్ ఉంటుంది, అది పట్టుకోవాలి. ఈ ప్రాబ్లంలో కీవర్డ్ ఏంటి అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. సో ఫర్ అ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు గుర్తు రావాల్సింది ఇనీషియల్ వెలాసిటీ 0, ఓకే. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఫైనల్ వెలాసిటీ కదా. సో ఫైనల్ వెలాసిటీకి ఫార్ములా ఏంటి అంటే V = √2gh. గుర్తుందా? v² - u² = 2gh చేసుకుంటే u 0 కాబట్టి v = √2gh. అంతే, అయిపోయిందా లేదా? అక్కడ h కనిపిస్తుందా? 2g ఎలాగో కాన్స్టెంట్స్, సూపర్, అయిపోయింది ప్రాబ్లం. M1 × V1 ప్లేస్లో 2gh1 రాస్తారు బై M2 × V2 ప్లేస్లో 2gh2 రాసుకుంటాం. సో ఎనీవే √2g క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి M1/M2 × √h1/h2. That's it. Problem solved. So P1/P2 = M1/M2 place లో 2/3 √9/16. √9/16 is 3/4. 3 cancel. So answer 1/2. 1:2 is the answer. సో కొంచెం ఆలోచించాల్సి, లిటిల్ బిట్ థింకింగ్ అవసరమైన ప్రాబ్లం. ఓకే, సో అలా అని టఫెస్ట్ ప్రాబ్లమా కాదు, మోడరేట్లీ ఈజీ అనుకోవచ్చు. డైరెక్ట్ ఫార్ములా సబ్స్టిట్యూషన్ కదా, సో ఈజీ రేంజ్లో వేసేసుకోవచ్చు. నెక్స్ట్, బాడీ ఆఫ్ మాస్ 0.15 kg. ఓకే, మాస్ గివెన్ M = 0.15 kg. ఇది కూడా చెక్ చేసుకోవాలి. ఫిజిక్స్లో ఒక తలనొప్పి కాదు. వాల్యూస్ రాసుకుంటే, యాక్చువల్గా మ్యాథ్స్లో వాల్యూస్ రాసుకుంటే, ఫార్ములా తెలిస్తే ప్రాబ్లం ఖతం. కానీ ఫిజిక్స్లో వాల్యూస్ రాసుకుంటే సరిపోద్ది, దాని పక్కనున్న యూనిట్ని చెక్ చేయాలి, యూనిట్ని కన్వర్ట్ చేయాలి. ఫార్ములా తెలిస్తే చాలా కాదు, ఆ ఫార్ములాని మళ్ళీ ఇంకో 2-3 చాప్టర్స్ నుంచి మిక్స్ చేసి అప్పుడు రాయాలి. పర్లేదు, అంతే కదా, ఫిజిక్స్ అట్లనే ఉంటుంది. మరి ఇంజనీరింగ్ మొత్తం ఫిజిక్సే ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కావాలి, లాజికల్ థింకింగ్ కావాలి అంటే ఖచ్చితంగా ఫిజిక్స్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. ఎనీవేస్, సో మూవింగ్ విత్ అ వెలాసిటీ 15 m/s కమ్స్ టు రెస్ట్. సో దీని నుంచి మనకు అర్థం కావాల్సింది, ఇనీషియల్ వెలాసిటీ 15 m/s SI యూనిట్స్లో ఉంది. కమ్స్ టు రెస్ట్ అంటే ఏంటమ్మా? ఫైనల్గా బాడీ ఆగిపోతుంది. ఫైనల్గా బాడీ ఆగిపోతుంది అంటే ఫైనల్ వెలాసిటీ 0. సో కమ్స్ టు రెస్ట్, స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్, ఈ రెండు పదాలకి మీనింగ్ తెలియాలి. స్టార్టింగ్ ఫ్రమ్ రెస్ట్ అంటే ఇనీషియల్ వెలాసిటీ 0, కమ్స్ టు రెస్ట్ అంటే ఫైనల్ వెలాసిటీ 0. When it hits a spring that is fixed at another end. ప్రాబ్లంలో స్ప్రింగ్ కనిపించిందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాగ్రామ్ డ్రా చేయండి. ఖచ్చితంగా డయాగ్రామ్ డ్రా చేసుకోవడం అనేది ఇట్ విల్ హెల్ప్ అ లాట్. ఇఫ్ ద ఫోర్స్ కాన్స్టెంట్ ఆఫ్ ద స్ప్రింగ్ ఈస్ K ఇచ్చారు, కంప్రెషన్ ఇన్ ద స్ప్రింగ్ కావాలి. ఇది హారిజాంటల్లా వర్టికల్లా మెన్షన్ చేయలేదు కాబట్టి లెట్ us టేక్ ఒక స్ప్రింగ్ ఇలా ఉందమ్మా, దీని మానాన్ని ఇది ఉంది. ఇప్పుడు ఏం జరిగింది? ఒక బాడీ వచ్చింది. ఇనీషియల్గా ఆ బాడీ ఎంత వెలాసిటీతో వెళ్తోంది? 15 m/s వెలాసిటీతో వెళ్ళి దీన్ని వచ్చి గుద్దుకుంది. ఈ స్ప్రింగ్ను గుద్దుకున్నప్పుడు ఇట్ కంప్రెసెస్ ద స్ప్రింగ్. ఆ స్ప్రింగ్ కంప్రెస్ అయ్యింది. సో స్ప్రింగ్ ఇలా కంప్రెస్ అయ్యింది. ఎవరి వల్ల? ఈ బ్లాక్ వల్ల. బ్లాక్ వచ్చి ఇక్కడ దాకా మూవ్ అయ్యింది. ఓకే, సో బ్లాక్ ఇలా మూవ్ అయ్యి దీనిని కంప్రెస్ చేసింది. ఎంత డిస్టెన్స్ స్ప్రింగ్ కంప్రెస్ అయ్యింది? స్ప్రింగ్ ఎంత డిస్టెన్స్ కంప్రెస్ అయ్యింది? ఇక్కడ ఉండాల్సింది ఇక్కడికి వచ్చింది. ఎక్స్ డిస్టెన్స్ కంప్రెస్ అయ్యింది అనుకుందాము. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది ఆగిపోయింది. ఈ బ్లాక్ ఇలా గుద్దుకుని స్ప్రింగ్ని కంప్రెస్ చేసి ఆగిపోయింది. సో ఇప్పుడు స్ప్రింగ్ కాన్స్టెంట్ ఈజ్ ఆల్సో గివెన్ టు అస్. స్ప్రింగ్ కాన్స్టెంట్ని ఏమంటాం? K. Kతో రిప్రజెంట్ చేస్తాము 1500 Nm/m. సో ఎప్పుడైతే స్ప్రింగ్ కనిపించిందో వెంటనే ఆలోచించాల్సింది వర్క్ ఎనర్జీ థీరం. సో స్ప్రింగ్, మాస్ కనిపించాయా? ఫస్ట్ థాట్ వర్క్ ఎనర్జీ థీరం గురించి ఆలోచించండి అమ్మ. ఇప్పుడైతే మనము వర్క్ సెపరేట్ PYQ చేస్తున్నాం, కానీ ఎగ్జామ్లో మొత్తం అన్ని క్వశ్చన్స్ మధ్యలో ఏదో ఈ క్వశ్చన్ కనిపిస్తుంది.
అప్పుడు ఈ క్వశ్చన్ ఏ లెసన్లోది? ఆసిలేషన్స్లో కూడా స్ప్రింగ్ మాస్ సిస్టమ్ ఉంటుంది. సో ఆసిలేషన్స్లో కంటే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ మాస్ సిస్టమ్ అనగానే వర్క్ ఎనర్జీ థీరం ఆలోచించండి. అలా కాదు టైం పీరియడ్ గురించి ఏమైనా అడుగుతున్నారు అంటే అప్పుడు ఆసిలేషన్స్ గురించి ఆలోచించవచ్చు. బట్ ఫస్ట్ థాట్ స్ప్రింగ్ మాస్ కనిపించిందా, ఆలోచించాల్సిన టెక్నిక్ ఏంటమ్మా? ఫస్ట్ థాట్ రావాల్సింది వర్క్ ఎనర్జీ థీరం మైండ్లోకి రావాల్సిందే. వాట్ డస్ వర్క్ ఎనర్జీ థీరం సేస్? W is equal to ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మైనస్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ వర్క్ డన్ ఎవరి వల్ల జరిగింది? స్ప్రింగ్ ఫోర్స్ వల్ల కదా. ఇక్కడ ఉన్న ఏకైక ఫోర్స్ ఏంటి? స్ప్రింగ్ ఫోర్స్. సో వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా ఏంటి గుర్తుందా లేదా? వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ కి ఫార్ములా మైనస్ హాఫ్ kx². గుర్తుంది కదా? వర్క్ డన్ బై స్ప్రింగ్ ఫోర్స్ మైనస్ హాఫ్ kx² ఇస్ ఈక్వల్ టు ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ హాఫ్ mv² మైనస్ హాఫ్ mu². half mv² 0 minus minus cancel, half cancel. So kx² is equal to mu². That's it. Problem is done. x² is equal to mass ఎంత ఇచ్చారు? 0.15 into u² 15 into 15 by k. k ఎంత? 1500. ఇది సాల్వ్ చేయండి, చాలా ఈజీ. అన్ని 15లే కనిపిస్తున్నాయంటే లెస్ దాన్ 1 minute అయిపోయే ప్రాబ్లం. ఈజీ సొల్యూషన్ కోసం ఏం రాస్తామంటే మనము x² ఇస్ ఈక్వల్ టు దీనిని 10⁻⁻2గా రాసుకోండి. 15 into 10⁻2 into 15 into 15 మల్టిప్లై చేయక్కర్లే, అండర్ స్క్వేర్ రూట్లోకి వెళ్ళిపోతాయి. దీనినేమో 15 into 100 10⁻2గా రాయండి. 10⁻2 పైకి వస్తే 10⁻2 10⁻4 అయింది. 15 15 క్యాన్సిల్. 15 into 15 10⁻4 అండర్ స్క్వేర్ రూట్. సో x is equal to 15 into 10⁻2 meters. దీనినే మనము 0.15 మీటర్గా రాసుకోవచ్చు. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కొంచెం ఇది లెస్ దాన్ 1 minute అయిపోతుంది. ఫస్ట్ ఏంటంటే ఈ థాట్ వచ్చిందా, గివెన్ ఇన్ఫర్మేషన్ రాసుకున్నారా, దట్స్ ఇట్, ప్రాబ్లమ్ ఈజ్ డన్. ఇది కూడా ఈజీలోకే వచ్చింది. సో 2021 AP MSET క్వశ్చన్స్ చేస్తున్నాం మనము. ఈ 2 క్వశ్చన్స్ ఎందుకు ఇక్కడ పెట్టాను అంటే ఈ 2 క్వశ్చన్స్ కూడా both these questions are highly repeated bits. ఈ బిట్ అయితే మాత్రం జేఈలో కూడా అడిగారు. సేమ్ బిట్ యాజ్ ఇట్ ఈజ్, చేంజ్ ఏమీ లేదు జేఈలో కూడా అడిగారు. సో ఎవరైతే జేఈకి ఎంసెట్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఫిజిక్స్లో కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందమ్మా. బికాజ్ జేఈ ఈజీ అవుతోంది, ఎంసెట్ టఫ్ అవుతుంది. సో రెండిట్లోనూ కొన్ని కామన్ మోడల్స్ ఉంటాయి. ఇదైతే హైలీ రిపీటెడ్ బిట్ అమ్మా. సో వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ ది గ్రాఫ్ బిట్వీన్ ఎవరెవరికి? మొమెంటమ్ ఆఫ్ అ బాడీ అండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీకి మొమెంటమ్కి రిలేషన్ తెలియాలి. ఈ కైనెటిక్ ఎనర్జీ మొమెంటమ్ రిలేషన్ ఏదైతే ఉందో ఇది హైలీ ఇంపార్టెంట్ ఫార్ములా. బికాస్ జేఈలో అయితే ప్రతి సెషన్లోనూ కనిపిస్తుంది, ఎంసెట్లో కూడా ఈసారి ఖచ్చితంగా వస్తుంది. సో రిలేషన్ ఏంటమ్మా? k is equal to p²/2m. k is equal to p²/2m. దీనిని కొంచెం k is equal to 1/2m కాన్స్టెంట్ కదా, మరి కాన్స్టెంట్ని పక్కన పెట్టి p² అని రాస్తే దీనిని మనము దేంతో కంపేర్ చేయొచ్చు? y is equal to ax²తో కంపేర్ చేయొచ్చు కదా. y is equal to ax²తో కంపేర్ చేయండి. a కాన్స్టెంట్, 1/2m కాన్స్టెంట్. y is equal to ax² represents a parabola. क्या बोला? Parabola. So answer parabola. సేమ్ ఇక్కడ కూడా చూడండి. వాట్ ఈస్ ద షేప్ ఆఫ్ ది గ్రాఫ్ బిట్వీన్ స్పీడ్ అండ్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ఎ బాడీ? ఆబ్వియస్లీ స్పీడ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి? half mv². k is equal to half m కాన్స్టెంట్. అంటే ఇది k is proportional to v²లో ఉందా లేదా? k is proportional to v². మళ్ళీ y is equal to ax² రిప్రజెంట్ చేస్తుంది. సో హియర్ ఆల్సో ద ఆన్సర్ ఈస్ పారాబోలా. ఈ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. 25/8/21 AP MSETలో వచ్చింది, 19/8/21 AP MSET. ఒకే సెషన్లో, వేరు సెషన్స్లో వేరు రోజుల్లో సేమ్ మోడల్ క్వశ్చన్స్ రిపీట్ అయ్యాయి. నెక్స్ట్, పార్టికల్ స్లైడ్స్ డౌన్ అలాంగ్ అన్ ఇంక్లైన్డ్ ప్లేన్ AC. సరే,
ఇది మన ఇంక్లైన్డ్ ప్లేన్. యూజువల్గా చాలామంది ఇంక్లైన్డ్ ప్లేన్ చూడగానే అమ్మో ఈ ఆప్షన్స్ కూడా చూడండి, సైన్ తీటాలు కాస్ తీటాలు ఏవో ఉన్నాయి, ఇవి మన వల్ల కాదులే అని స్కిప్ చేసేస్తారు. చూడండి ఎంత ఈజీ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద ప్లేన్ ఈజ్ ఫ్రిక్షన్లెస్, అబ్బా మన ప్రాణానికి హాయినిచ్చే పదం ఏంటి అంటే ఫ్రిక్షన్ లేదు. సో ఫ్రిక్షన్లెస్ ప్లేన్, కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద పార్టికల్ అట్ సి దగ్గరకు వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఎంత? ఆబ్వియస్గా ఇది ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ అవుతుంది, బికాస్ సి ఈజ్ ఫైనల్ పాయింట్, ఏ అనేది ఇనిషియల్ పాయింట్. నార్మల్గా ఇంక్లైన్డ్ ప్లేన్లో బాడీ కిందకి జారాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పట్టుకుని వదలాలి మనం. సో పట్టుకుని వదులుతాం కాబట్టి ఆబ్వియస్గా కిందకి జారే బాడీకి ఇనీషియల్ వెలాసిటీ 0 ఉంటుంది. ఇనీషియల్ వెలాసిటీ 0 అయ్యింది అంటే ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ కూడా 0నే కదా. సో ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. సో ఇందులో మనము వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయొచ్చా? ఎస్, వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయొచ్చు. అలా కాదు నేను ఇంకొకలా ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇంక్లైన్డ్ ప్లేన్లో ఏం జరుగుతుంది, హైట్ డిక్రీజ్ అవుతోంది, స్పీడ్ పెరుగుతోంది, కిందకి జారే కొద్దీ స్పీడ్ పెరుగుతుంది. సో కెన్ ఐ థింక్ ఇన్ దిస్ వే, డిక్రీజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఇంక్రీజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. ఎంతైతే పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజ్ అయిందో అంతే కైనెటిక్ ఎనర్జీ పెరుగుతుంది అకార్డింగ్ టు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. పోనీ వర్క్ ఎనర్జీ థీరం ఎందుకు అప్లై చేయకూడదు మేడం? ఎస్, హ్యాపీగా వర్క్ ఎనర్జీ థీరం కూడా అప్లై చేయొచ్చు. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ సరే, కానీ ఇక్కడ వర్క్ ఎవరి వల్ల జరిగింది అది ఐడెంటిఫై చేయాలి కదా. బికాస్ వర్క్ ఎనర్జీ థీరం ఏం చెప్తుంది, ఏ ఫోర్సెస్ వల్ల వర్క్ జరిగిందో ఆ వర్క్లు అన్నీ రాసుకోవాలి. ఇక్కడ ఎవరెవరి వల్ల వర్క్ జరిగింది, బాడీ కిందకి స్లైడ్ అవుతోంది, సో ఆ మాస్ మీద ఏ ఫోర్స్ యాక్ట్ అవుతోంది, ఓన్లీ గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతోంది. సో గ్రావిటేషనల్ ఫోర్స్ మాత్రమే యాక్ట్ అవుతోంది కాబట్టి వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ. అదైనా ఇదైనా మీనింగ్ ఒకటే, బికాస్ పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, mg. హైట్ ఎంత మారింది, ఇనీషియల్గా y హైట్లో ఉంది, ఫైనల్గా ఇక్కడికి వచ్చింది అంటే 0 హైట్లోకి వచ్చింది. సో ఎంత హైట్, mgy ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ, ఫైనల్ మైనస్ ఇనీషియల్ 0. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ మాత్రమే రాస్తాను. ప్రాబ్లం అయిపోయింది. రెండో స్టెప్లో ప్రాబ్లం ఖతం. ఆన్సర్ mgy. ఇవన్నీ చూసి ఏం కంగారు పడక్కర్లేదు, ఆన్సర్ mgy, దట్స్ ఇట్. సో అక్కడ చూడండి, పోనీ ఇది చేద్దామా అంటే వర్క్ డన్ బై గ్రావిటేషనల్ ఫోర్స్కి ఫార్ములా ఏంటి, వెయిట్ mg ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్. సో ఇక్కడ కూడా mgy కదా, mgy is equal to చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీలో ఇనీషియల్ 0, సో కైనెటిక్ ఎనర్జీ. ఎలా చేసినా ఒకటే, వర్క్ ఎనర్జీ థీరం అన్నా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అప్లికేషన్ అన్నా ఒకటే. సో చూడండి రెండో స్టెప్, కరెక్ట్గా రెండో స్టెప్లో ప్రాబ్లం ఖతం, అంత ఈజీగా ఉంటాయి. నెక్స్ట్, వెన్ ద మాస్ అండ్ స్పీడ్ ఆఫ్ ఎ బాడీ ఆర్ డబుల్డ్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది బాడీ. ఓ సూపర్, ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా అమ్మా? ద ఈజియెస్ట్ క్వశ్చన్. మీరేం చేస్తున్నారు, చూస్తున్నారా చేస్తున్నారా? ప్రాబ్లమ్స్ చూస్తున్నారా చేస్తున్నారా? ప్రాబ్లమ్స్ చెయ్యాలి, ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రాక్టీస్ ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్. ఎన్ని ప్రాబ్లమ్స్ చేస్తారంటే ఈ టాపిక్లో ఇంకా నాకు స్ట్రక్ అవ్వట్లేదు, ప్రతి ప్రాబ్లము స్మూత్గా వెళ్ళిపోతుంది అంతవరకు హండ్రెడ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. సో నేను పదే పదే ప్రతి క్లాస్లోనూ చెప్తూనే ఉంటాను, మనం చదివేటప్పుడు మన బ్రెయిన్ కోఆర్డినేషన్ అవసరం లేదు. కళ్ళు అక్షరాలను చదువుతూనే ఉంటాయి, బ్రెయిన్ ఏదో ఆలోచించేస్తూనే ఉంటుంది. సో బ్రెయిన్ ప్రెజెన్స్ అవసరం లేదు మనం చదివేటప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ద టైం బ్రెయిన్ డీవియేట్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కడున్నాయి అంటే మీరు చదివేటప్పుడు. కానీ ట్రై చేయండి, మీరు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ రాయాలి అంటే ఖచ్చితంగా బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉండాలి. ఏదో ఆలోచనలో పడిపోయి మనం రాసేస్తాము అంటే అక్కడ మీనింగ్ఫుల్, ఒక అక్షరం కూడా మీనింగ్ఫుల్గా రాయలేము. సో మీరు రాసేటప్పుడు బ్రెయిన్ కోఆర్డినేషన్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ ఉంటుంది, డీవియేట్ అవ్వలేరు. మైండ్ డీవియేట్ అయ్యిందా పెన్ ఆగిపోతుంది, అదేంటి నా పెన్ ఆగిపోయింది అనే ఆలోచనతో మనము మళ్ళీ కాన్సన్ట్రేట్ చేస్తాం. సో మీరు డీవియేట్ అవ్వకుండా ఉండాలి అంటే రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. సో అకార్డింగ్ టు థియరీస్ ఆల్సో, అకార్డింగ్ టు సైకలాజికల్ అనాలిసిస్ ఆల్సో, ఎవరైతే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తారో పర్ డే 20 పేజెస్ ప్రాక్టీస్ అనే ఒక థియరీ ఉంది. సో పర్ డే 20 పేజెస్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతి సబ్జెక్టులోనూ, అన్ని సబ్జెక్టులు కలిపి కాదు,
మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో 20 పేజెస్ ప్రతిరోజు నేను ప్రాక్టీస్ చేశానా లేదా, అది చేస్తేనే నిద్రపోండి, లేదంటే 20 పేజెస్ ప్రాక్టీస్ చేశాకనే నిద్రపోండి. అది పట్టుదల ఉండాలి. 20 పేజెస్ ఏం ప్రాక్టీస్ చేస్తారు? ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తారా? మీ ఇష్టం. లేదు, క్లాస్లో జరిగింది ఏంటి రాసేయండి. థియరీ నేను చదువుకుంటాను, నో వే, థియరీ కూడా రాసేయండి. కైనెటిక్ ఎనర్జీ డెఫినేషన్ రాసేయండి, వర్క్ డెఫినేషన్ రాసేయండి, డయాగ్రామ్స్ గీసి ప్రాక్టీస్ చేయండి. థియరీ లేదు, ఫార్ములా లేదు, ప్రాబ్లం లేదు, ప్రతిదీ రాసేయాల్సిందే. చాలా మంది ఏమనుకుంటారంటే నేను వర్క్ పవర్ ఎనర్జీలో పీవైక్యూవా, ఓకే నేను ఫ్రెష్గా ఇవాళ ఫార్ములా అన్ని చదివేసుకుని అప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుని ఆ తర్వాత ప్రాబ్లమ్స్ చేస్తాను. రాంగ్. ఫార్ములా చదవద్దు, రాసి ప్రాక్టీస్ చేయి. కాన్సెప్ట్ చదవద్దు, రాసేయి. కాన్సెప్ట్ని కూడా 10 సార్లు రాసేయండి. రాస్తే మైండ్లో ప్రింట్ అయిపోతుంది. సో ఖచ్చితంగా రైటింగ్ ప్రాక్టీస్ చేయండి. ఎంత అలవాటు అయిపోవాలి అంటే కాన్సెప్ట్ చేతికి అలవాటు చేసేయండి, బ్రెయిన్ కన్నా చేతికి అలవాటు చేసేయండి. ఎందుకంటే ఇప్పుడు బాగానే ఉంటుంది, ఎగ్జామ్స్ దగ్గరగా లేవు, కానీ ఎగ్జామ్స్ రేపు వారంలో ఉన్నాయి అనగా మొత్తం మైండ్ బ్లాంక్ అయిపోతుంది. స్ట్రెస్, నెగిటివ్ థింకింగ్, డిమోటివేషన్ బోల్డ్ అన్ని మన ఆవహించేస్తాయి అన్నమాట. సో అలాంటప్పుడు కూడా బ్రెయిన్ ఎంత స్ట్రెస్లో ఉన్నా చేతికి అలవాటు అయిపోవాలి, చేయి రాసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. అంతలాగా ప్రాక్టీస్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. మీరేం చేయాలి, క్వశ్చన్ కనిపించగానే స్క్రీన్ని పాజ్ చేసి మీరు క్వశ్చన్ ఆన్సర్ ప్రాక్టీస్ చేసేయండి. రాకపోతే అప్పుడు సొల్యూషన్ని ప్లే చేసుకోండి. ఓకే, సో క్వశ్చన్లో ఏమి ఇచ్చారు? వెన్ ద మాస్ అండ్ స్పీడ్ ఆఫ్ ద బాడీ ఆర్ డబుల్డ్, అప్పుడు కైనెటిక్ ఎనర్జీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ రాద్దాం. ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ. సో ఇనీషియల్ కైనెటిక్ ఎనర్జీ K అనుకుందాము, దాని పేరేంటి? 12mv². సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ చూద్దాం. సో ఫైనల్ కైనెటిక్ ఎనర్జీ K డాష్ అనుకుందాము, 12 ఇంటూ అప్పుడు ఏం జరిగింది? స్పీడ్, మాస్ రెండు డబుల్ అయ్యాయి. మాస్ డబుల్ అయింది 2m, స్పీడ్ డబుల్ అయింది 2v². సూపర్ కదా, కరెక్ట్ రాసానా? కరెక్ట్ చేస్తాం కదా? రాంగ్. చాలామంది స్పీడ్గా చేయడంలో ఇలా రాస్తారు. దీంట్లో మిస్టేక్ ఏంటి? నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అంటే హోల్ స్క్వేర్ పెట్టాలి. 2v² 2v² కాదు, 2v². ఇలాంటి చిన్న మిస్టేక్స్ వల్ల నేను ఎక్కడ మిస్టేక్ చేశాను అనేది కూడా మీరు గుర్తించలేనంత చిన్న మిస్టేక్స్ చేస్తారు. సో ఇలాంటివి అవాయిడ్ చేసుకోండి. సో ఇందులో ఇది 4 2s are 8, 8 బయటికి తీసేస్తే 12mv² లోపల ఉంది. 12mv² is nothing but K. సో K dash is equal to 8K. సో ఆన్సర్ ఇట్ బికమ్స్ 8 times. సో ఈ మిస్టేక్ గుర్తుపెట్టుకోండి. నేను కావాలని పర్పస్ఫుల్గా ఎందుకు రాశాను అంటే మిస్టేక్ని గుర్తుపెట్టుకోవాలి, రిపీట్ చెయ్యకూడదు. అందుకే ఇన్ని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేసేది కూడా. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మిస్టేక్స్ ఏంటి ఐడెంటిఫై చేసుకోండి. నెక్స్ట్, ఏ బాడీ ఆఫ్ మాస్ m is dropped from a height h on a sand floor. ఒక శాండ్ ఫ్లోర్ ఉంది. సో శాండ్ ఫ్లోర్ ఇలా ఉంది, శాండ్ ఫ్లోర్. బాడీ ఇక్కడి నుంచి దీని మాస్ m, హెచ్ హైట్, ఈ హెచ్ హైట్ ఇక్కడ నుంచి దీన్ని డ్రాప్ చేసాం. ఆబ్వియస్గా డ్రాప్ చేసాము అంటే ఇనిషియల్ వెలాసిటీ 0. ఇట్ పెనిట్రేట్స్ x సెంటీమీటర్స్ ఇంటూ ద శాండ్. నువ్వు వచ్చి పడింది ఇక్కడ ఆగిందా? కాదు. శాండ్ లోపలికి ఒక x డిస్టెన్స్ వెళ్ళి అప్పుడు ఆగింది. అప్పుడు ఆగింది అంటే ఏంటి? ఫైనల్ వెలాసిటీ కూడా 0. అయితే వాట్ ఈస్ ద రెసిస్టెన్స్ ఆఫర్డ్ బై ద శాండ్ టు ద బాడీ? అసలు క్వశ్చన్లో ఏం అడిగారు? రెసిస్టెన్స్ ఎంత ఆఫర్ అయ్యింది అంటే వర్కా, పొటెన్షియల్ ఎనర్జీయా, ఫోర్సా, డిస్టెన్సా, యాక్సెలరేషనా, ఏం అడిగారు క్వశ్చన్లో? ఎవరైనా ఫస్ట్ ఐడెంటిఫై చేశారా లేదా? ఫస్ట్ ఐడెంటిఫై చేయండి అక్కడ ఏం అడిగారు క్వశ్చన్లో. బికాజ్ ఏం అడిగారో తెలియకపోతే ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఇలాంటివే కొంచెం చికాకు పెడతాయి కాబట్టి కొంచెం స్థిమితంగా ఆలోచించండి. రెసిస్టెన్స్ ఆఫర్డ్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ద ఆపోజిట్ ఫోర్స్ కదా. రెసిస్టెన్స్, ఫ్రిక్షన్, ఇవన్నీ పదాలు మీనింగ్ ఒకటే. సో యాక్చువల్గా రెసిస్టెన్స్ అంటే ద అపోజింగ్ ఫోర్స్. శాండ్ బ్లాక్ని ఆపడానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఎంత ఫోర్స్ అప్లై చేసింది అని అడిగాడు. సో ఇక్కడ రెసిస్టింగ్ ఫోర్స్ కావాలి. సరే, ఫోర్స్కి నాకేం ఫార్ములా తెలుసు? ఫోర్స్ పక్కన పెడితే ఇది వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేయొచ్చు. ఇందులో ఏం జరిగింది? ఇనీషియల్ వెలాసిటీ, ఫైనల్ వెలాసిటీ 0, కానీ గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఉంది కదా, హైట్ వేరీ అయ్యింది. టోటల్గా ఎంత పొటెన్షియల్ ఎనర్జీ? ఇక్కడ వర్క్ ఎనర్జీ థీరం కనుక మనం అప్లై చేసినా
లేదు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అప్లై చేసిన, ఏదైనా ఒకటి. నేను వర్క్ ఎనర్జీ థీరం అప్లై చేస్తాను. అకార్డింగ్ టు వర్క్ ఎనర్జీ థీరం, వర్క్ డన్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ. నెగిటివ్ తీసాను, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. సో ఇక్కడ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే ఇనీషియల్గా హెచ్ హైట్లో ఉంది, మళ్ళీ ఎక్స్ డిస్టెన్స్ లోపలికి వెళ్ళింది. సో టోటల్గా ఈ మాస్ ఎంత డిస్టెన్స్ వెళ్ళింది? హెచ్ ప్లస్ ఎక్స్ డిస్టెన్స్ ట్రావెల్ అయ్యింది. టోటల్ హైట్ ఎంత వెళ్ళింది అంటే ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎక్స్. ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎక్స్. చాలామంది ఎక్స్ని మర్చిపోతారు, ఎంజీ హెచ్ వేసేసుకుంటారు. సో ఎంజీ హెచ్ ప్లస్ ఎక్స్. మనలాంటి వాళ్ళ కోసమే ఇలాంటి ఆప్షన్స్ కూడా ఉంటాయన్నమాట. హెచ్ ప్లస్ ఎక్స్ మర్చిపోయిన వాళ్ళకి ఈ ఆప్షన్ వస్తుంది. ఉంది కదా ఆప్షన్ కరెక్టే అని పెట్టేసుకుంటాము. బయటకు వచ్చిన తర్వాత చూస్తే అదేంటి కీ రాంగా, నేను పెట్టింది రాంగా అనే ఫీలింగ్ వస్తుంది. హెచ్ ప్లస్ ఎక్స్ వర్క్ డన్ ప్లేస్లో ఏం రాసుకోవచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ ట్రావెల్డ్. ఎవరు ఫోర్స్ అప్లై చేస్తున్నారు? శాండ్. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇక్కడ ఎక్స్ రాయాలా? బికాజ్ డిస్టెన్స్ ట్రావెల్డ్ అనేది ఏంటి? హెచ్ఆ ఎక్సా? హెచ్ ప్లస్ ఎక్సా? వర్క్ డన్ అంటే ఏంటి? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. ఫోర్స్ ఉంది, మరి డిస్ప్లేస్మెంట్ ఏంటి అంటే ఎవరైతే ఫోర్స్ ఆఫర్ చేస్తున్నారో అక్కడ డిస్ప్లేస్మెంట్ కదా మనకు కావాల్సింది. శాండ్ ఫోర్స్ అప్లై చేస్తోంది కాబట్టి ఓన్లీ ఎక్స్ మాత్రమే తీసుకోవాలి, హెచ్ కన్సిడర్ చెయ్యము, బికాజ్ ఎయిర్ రెసిస్టెన్స్ అడగలేదు. సో ఎఫ్ ఇస్ ఈక్వల్ టు ఆన్సర్ ఏమందమ్మా ఇప్పుడు? ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్. ఎంజీ ఇంటూ హెచ్ ప్లస్ ఎక్స్ బై ఎక్స్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ 2 విల్ బి కరెక్ట్. సో ఎల్లో కలర్ కనిపించకపోవచ్చు, ఆప్షన్ 2 విల్ బి ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది కొంచెం లిటిల్ కాంప్లికేటెడ్, మోడరేట్లీ టఫ్ క్వశ్చన్లో ఇది పెట్టుకోవచ్చు. సో జాగ్రత్తగా ఆలోచించండి, బట్ ఈ మోడల్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ 2-3 సార్లు ఇదే ప్రాబ్లమ్ని మళ్ళీ చేయండి, చూడకుండా చేసేయండి. సో ఫైనల్గా బ్రెయిన్లో ప్రింట్ అయిపోవాలి. ఒకసారి చేసి ప్రాబ్లం అమ్మయ్య అయిపోయింది అనుకోవద్దు. ప్రాబ్లం చేయటం రాకపోతే మీరు సొల్యూషన్ చూసుకుంటారు. సొల్యూషన్ చూసాక వచ్చేసింది అని నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళడం కాదు. సొల్యూషన్ క్లోజ్ చేసి మళ్ళీ అదే క్వశ్చన్ని వచ్చేదాకా ఓన్గా చేసేదాకా సాల్వ్ చేయండి. నెక్స్ట్, an engine develops 20 kilowatts of power. ఓకే, ఇది పవర్ ప్రాబ్లంలోకి వచ్చాము. an engine develops 20 kilowatts of power. సో రాయండి, what is given? Power is equal to 20 kilowatts. Take a pause. యూనిట్స్ చెక్ చేయాలి. గివెన్ ఇన్ఫర్మేషన్ రాసిన వెంటనే యూనిట్స్ చెక్ చేయండి. కిలో వాట్ ఎస్ఐ యూనిటా? కాదు, ఓన్లీ వాట్స్ మాత్రమే ఎస్ఐ యూనిట్. సో చేంజ్ చేయండి. 20 ఇంటూ కిలో అంటే 10⁻³ వాట్స్. హౌ మచ్ టైమ్ విల్ ఇట్ టేక్? సో టైం ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు, క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. టు లిఫ్ట్ ఎ మాస్ ఆఫ్, రాసేయండి, m is equal to 200 kg. To lift a mass of 200 kg to a height of 40 meters. H is equal to 40 meters. అసలు దీన్ని చూస్తుంటే ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? నేను పవర్కి ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్పాను, అందులో అన్ని మోడల్స్ కవర్ చేశాను. ఆ మోడల్స్ దాటి ఎగ్జామ్లో రావు అని కూడా చెప్పాను. ఆ మోడల్లోనే ఒక మోడల్ ఇది. సో ఇందులో MH కనిపిస్తోంది అంటే డైరెక్ట్గా పవర్కి ఫార్ములా mgh/t. సో T is equal to mgh/power. సబ్స్టిట్యూట్ చేసేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేస్తారా? ఇది మీరు ఓన్గా చేస్తారా? సో ఐమ్ గివింగ్ దిస్ యాజ్ హోంవర్క్ బికాస్ దిస్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్. కీ చెక్ చేసుకోవాలి. కీని వీలైనంత వరకు లాస్ట్ స్లైడ్లో పెడతాను, లేదు అంటే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అందుకే ఇక్కడ క్వశ్చన్ నెంబర్స్ కూడా నేను మార్చలేదు. మధ్యలో క్వశ్చన్స్ ఎందుకు మిస్ అయ్యాయి? మీరు క్వశ్చన్ నెంబర్స్ చూస్తే 18, 19 లేదు, 20 ఉంది. 19 కొల్యూషన్స్కి సంబంధించి, కొల్యూషన్స్ క్వశ్చన్స్ అన్ని ఒకసారి డిస్కస్ చేద్దామని పక్కన పెట్టాను. సో 20, 21, 22. సో క్వశ్చన్ నెంబర్స్ కనిపిస్తున్నాయి కాబట్టి దాని ప్రకారం మీరు కీ చెక్ చేసుకోవచ్చు. సో ఇది హోంవర్క్ చేసేస్తారు కదా, ఓకే, యూ కెన్ డూ ఇట్. జీ వాల్యూ కూడా ఇచ్చేసారు అక్కడ. నెక్స్ట్, 2 bodies having kinetic energy in the ratio 4:1. ఓకే, డైరెక్ట్గా ఇచ్చేసారు. kinetic energy ratio K1/K2 is equal to 4/1 are moving with the same linear velocity. Same linear velocity అంటే given V1 is equal to V2. Next, the ratio of their masses. అసలు ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏదైనా ఉంటుందా?
ఇంతకంటే ఈజీ క్వశ్చన్ ఏముంటుందమ్మా, k1 బై k2 ఇజ్ ఈక్వల్ టు హాఫ్ m1 v1 స్క్వేర్ బై హాఫ్ m2 v2 స్క్వేర్. అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి, m1 బై m2 కావాలి. ఆన్సర్ 4:1. లెస్ దాన్ 1 minute కాదు కదా, లెస్ దాన్ హాఫ్ మినిట్లో అయిపోయే క్వశ్చన్. సో అందుకే చెప్తున్నాను, ఈ లెసన్ నేను వదిలేస్తాను, ఆ లెసన్ చదువుకుంటాను అంటే నువ్వు వదిలేసిన లెసన్లో నుంచి అతి ఈజియెస్ట్ క్వశ్చన్ వస్తుంది, నీ పక్కోడు ఆ క్వశ్చన్ చేసేస్తాడు. ఒక్క క్వశ్చన్ చాలు నీ ర్యాంక్ ఒక 5-6 వేలు వెనక్కి తీసుకెళ్ళిపోవడానికి ఎంసెట్లో. సో చూసుకోండి, మరి ప్రతిదీ ప్రాక్టీస్ చేయాల్సిందే. అండ్ ఈజియెస్ట్ క్వశ్చన్స్ ఫిజిక్స్లో పడతాయమ్మా, అన్ని టఫ్ క్వశ్చన్స్ రావు. చాలా వరకు అవుట్ ఆఫ్ 40 క్వశ్చన్స్లో 28 క్వశ్చన్స్, అప్రాక్సిమేట్గా 25 క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. 7 to 8 క్వశ్చన్స్ మాత్రమే టఫెస్ట్ క్వశ్చన్స్ ఉంటాయి, మిగతావన్నీ మోడరేట్లీ ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో ప్రాక్టీస్ చెయ్యండి. ఓకే, వాటర్ ఈజ్ ఫాలింగ్ ఆన్ ద బ్లేడ్స్ ఆఫ్ అ టర్బైన్ ఫ్రమ్ అ హైట్ ఆఫ్, హైట్ గివెన్ రాసుకోండి, h is equal to 25 meters. Next 3 into 10 power 3 kg. Okay, mass is equal to 3 into 10 power 3 kg. యూనిట్స్ చెక్ చేసుకోండి, అన్ని SI యూనిట్స్లో ఉన్నాయి. వాటర్ పోర్స్ ఆన్ ద బ్లేడ్ పర్ మినిట్ అంటే టైమ్ ఇస్ ఈక్వల్ టు ఎంతమ్మా, 1 minute. టేక్ ఎ పాజ్. మినిట్ SI యూనిట్ కాదు, కన్వర్ట్ చేయండి, 60 seconds. అమ్మయ్య, కన్వర్షన్స్ అయిపోతే ప్రాణం హాయిగా ఉంటుంది, ప్రాబ్లమ్ స్మూత్గా వెళ్ళిపోద్ది. నెక్స్ట్, ఇఫ్ ద హోల్ ఎనర్జీ, మొత్తం ఎనర్జీ అంతా కూడా ట్రాన్స్ఫర్ టు ద టర్బైన్, పవర్ డెలివర్డ్. అలా కాకుండా ఒక్కొక్కసారి క్వశ్చన్లో ఏమిస్తారు, ఓన్లీ హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ. హాఫ్ ఆఫ్ ది ఎనర్జీ అంటే 50% మాత్రమే తీసుకోవాలి. హాఫ్ ఆఫ్ హాఫ్ mv స్క్వేర్, హాఫ్ ఆఫ్ mgh రాయాలి. కానీ ఇక్కడ హోల్ ఎనర్జీ అని ఇచ్చారు కాబట్టి పర్లేదు, మొత్తం ఎనర్జీ అంతా ట్రాన్స్ఫర్ టు ద టర్బైన్, పవర్ కావాలి. P is equal to mh కనిపించాయంటే m అంతే, mgh బై టీ. అబ్బాబ్బాబ్బా, ఏమి ఈజీ క్వశ్చన్ ఇందులో, మాస్, హెచ్, టీ అన్నీ కనిపిస్తున్నాయి కదా. సో సబ్స్టిట్యూట్ చేసి హోంవర్క్ చేసేయండి, వెరీ ఈజీ క్వశ్చన్. అన్నీ సబ్స్టిట్యూట్ చేయడమే. జీ వాల్యూ టేక్ ఇట్ 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. జీ వాల్యూ ఇవ్వలేదు, మనం 10 తీసేసుకోవచ్చు. క్యాలిక్యులేట్ చేయండి, చాలా సింపుల్ క్వశ్చన్. నెక్స్ట్, వెన్ ద ఫోర్స్ ఎఫ్ బార్, ఇది కొంచెం నేర్చుకోవాల్సిన మోడల్, వెరీ స్టాండర్డ్ మోడల్. స్టాండర్డ్ మోడల్ ఎందుకన్నానంటే హైలీ రిపీటెడ్ బిట్ అవుతుంది. ఇదొక స్టాండర్డ్ మోడల్ అమ్మా. సో స్టాండర్డ్ మోడల్ అండ్ ఆస్క్డ్ ఇన్ జేఈ ఆల్సో. జేఈలో కూడా సేమ్ మోడల్ వస్తుంది, సేమ్ మోడల్ జేఈలో వస్తుంది, ఎంసెట్లో వస్తుంది. అందుకే చెప్పాను, జేఈ క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ పెరుగుతుంది. జేఈ పీవైక్యూ కూడా చేయండి, ఎంసెట్ పీవైక్యూ కూడా చేయండి, ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. సో ఇక్కడ ఎలా ఇచ్చారంటే ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. అండ్ లిమిట్స్ కూడా చూడండి, x is equal to 0 to x is equal to 5. మాస్ ఎంత ఇచ్చారు, 2 kg, m is equal to 2 kg. వర్క్ డన్ కావాలి, వెరీ సింపుల్. వేరియబుల్ ఫోర్స్, ఫోర్స్ అనేది ఎక్స్తో వేరీ అవుతోంది. వేరియబుల్ ఫోర్స్ ఉన్నప్పుడు వర్క్ డన్కి ఫార్ములా ఏం చెప్పాను, ఇన్ కేస్ ఆఫ్ వేరియబుల్ ఫోర్స్ ఉన్నప్పుడు వర్క్ డన్కి ఫార్ములా ఏం చెప్పాను, W is equal to ఇంటిగ్రేషన్ ఎఫ్ డిఎక్స్. గుర్తుందా? అంతే, అయిపోయింది, ఇంటిగ్రేషన్ చేయడమే ఇంకా. W is equal to ఇంటిగ్రేషన్ ఎఫ్ ప్లేస్లో 7 - 2x + 3x dx. లిమిట్స్ ఏంటి, 0 నుంచి 5 వరకు, దట్స్ ఇట్. సో ఇంటిగ్రేషన్స్ ఈ పాటికే మీరు నేర్చుకుని ఉంటారు, మ్యాథ్స్లో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఇంటిగ్రేషన్ 0 to 5 7 dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 5 2x dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to 5 3x dx. సో 7 కాన్స్టెంట్ బయటకు వచ్చేస్తే ఇంటిగ్రేషన్ dx ఫార్ములా x. సో 7x ఇక్కడ పెడతారు, లిమిట్స్ ఇలా రాసుకుంటారు. నెక్స్ట్ మైనస్ 2 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ x dx ఫార్ములా x²/2 లిమిట్స్ 0 to 5 ప్లస్ 3 బయటకు వచ్చేస్తుంది, ఇంటిగ్రేషన్ x² dx ఫార్ములా x³ by 3 లిమిట్స్ 0 to 5. ఎవరికైనా నాకు ఫార్ములా గుర్తులేదు అంటే రాసుకోండి, ఇంటిగ్రేషన్ x⁻n dx ఫార్ములా
ఎక్స్ పవర్ n+1/n+1 ఇది నేను వాడిన ఫార్ములా. ఎక్స్ స్క్వేర్ ఉంది, ఎక్స్ పవర్ 2+1/2+1, ఎక్స్ ఉంది, ఎక్స్ పవర్ 1+1/1+1 అలా రాసాం. సో లిమిట్స్ ఎలా అప్లై చేయాలి? ఫస్ట్ అప్పర్ లిమిట్ అప్లై చేయాలి, తర్వాత లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ ఎనీవే 0, ఇంకా 2 2 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్. సో 7 × 5 -0 minus 5 square minus 0 square plus 5 cube minus 0. 5 cube minus 0. సో ఇదంతా సాల్వ్ చేయండి, ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఆన్సర్ కీ చెక్ చేసుకోవడానికి తెలుసు కదా, వచ్చేసేయండి టెలిగ్రామ్. యూనిఫామ్ చైన్ మోడల్ చెప్పుకున్నామా లేదా? వెరీ ఇంపార్టెంట్ అని కూడా చెప్పాను. చైన్ మోడల్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా, చైన్ మోడల్ ప్రాబ్లమ్స్ మనకి ఎంసెట్లో ఖచ్చితంగా కనీసం ఒక్క సెషన్లో అయినా కనిపించి తీరుతుంది. సో చైన్ మోడల్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ నేను ఫార్ములా చెప్పేశాను, గుర్తున్నాయా? ఎవరికైనా ఫార్ములా గుర్తున్నాయా లేదా? టు పుల్ ఎంటైర్ చైన్ ఆన్ టేబుల్లో మొత్తం చైన్ పైకంటా లాగాలి అంటే వర్క్ డన్కి ఫార్ములా ఏంటి? mgl/2n². mgl/2n². అలా కాకుండా అందులో ఒక పార్ట్ మాత్రమే లాగాలి అంటే అనదర్ ఫార్ములా ఏంటి? వేళ్లాడేదే 1/nth పార్ట్, అందులో మళ్ళీ 1/n2th పార్ట్ లాగాలి. అప్పుడు ఫార్ములా ఏం చెప్పుకున్నాం? w = mgl/2 × 1/n1² - 1/n2². 1/n1th పార్ట్ హ్యాంగ్ అవుతోంది, అందులో 1/n2th పార్ట్ మాత్రమే లాగాలి, ఫుల్గా లాగాలి. ఇది ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకే. హ్యాస్ l లెంత్, హెల్డ్ ఫ్రిక్షన్లెస్ స్టేబుల్. ఎంత వేళ్లాడుతుంది? మోస్ట్ ఇంపార్టెంట్, ఏ పదం నోట్ చేయాలి? ఏది కీవర్డ్? 1/6 ఆఫ్ ద చైన్. 1/6 ఆఫ్ ద చైన్ మాత్రమే హ్యాంగ్ అవుతోంది. సో హ్యాంగింగ్ పార్ట్ ఎంతమ్మా? హ్యాంగింగ్ పార్ట్ ఎంత ఐడెంటిఫై చేయాలి? 1/6th పార్ట్ అని ఇచ్చారు. 1/6th పార్ట్ అని ఇచ్చారు. క్వశ్చన్ ఏంటి? ద వర్క్ డన్ ఇన్ జస్ట్ పుల్లింగ్ ద హ్యాంగింగ్ పార్ట్ బ్యాక్ ఆన్ టు ద టేబుల్. అంటే వేళ్లాడే మొత్తం పార్ట్ అంతా కూడా టేబుల్ మీదకి లాగాలి. వేళ్లాడే పార్ట్ మొత్తం టేబుల్ మీదకి లాగాలి అంటే ఓకే. సో ఏ ఫార్ములా వాడాలి? ఇది మనం వాడాల్సిన ఫార్ములా. సరే, అందులో m ఇచ్చారు, g ఇచ్చారు, l ఇచ్చారు, బాగానే ఉంది. mgl/2 వరకు బాగానే ఉంది. n ఏంటి? 1/6 రాయాలా, 6 రాయాలా? 1/nth పార్ట్, అవునా? 1/nth పార్ట్. ఇప్పుడు ఇందులో n ఏంటి? n ఏంటి అంటే 6. హియర్ n = 6. చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి n ప్లేస్లో 1/6 రాస్తారు. కాదు, n ఎంతమ్మా? 6. సో 6 స్క్వేర్ రాయాలి. ఆన్సర్ ఏమవుతుంది? mgl/36 × 2 72. సో ఆప్షన్ 1. ఖచ్చితంగా చైన్ మోడల్ ప్రాక్టీస్ చేయండి. సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్కడైనా చైన్ మోడల్ కనిపిస్తే వెంటనే ఆ ప్రాబ్లం చేస్తే గానీ ముందుకు వెళ్ళొద్దు. పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ అ పార్టికల్ ఇన్ సెంట్రల్ ఫీజ్ హ్యాస్, సూపర్. ఇది కూడా ఒక స్టాండర్డ్ బిట్ అమ్మా, వెరీ మచ్ స్టాండర్డ్ బిట్. జేఈలో వచ్చిందా? ఎస్, బోల్డ్ అన్ని సార్లు వచ్చింది. ఎంసెట్లో వచ్చిందా? ఎస్, బోల్డ్ అన్ని సార్లు వచ్చింది. అందుకే పదే చెప్తున్నాను, ఎంసెట్ బిట్స్ చేసేవాళ్ళు జేఈ కూడా చెయ్యండి. సేమ్ జేఈ క్వశ్చన్స్ ఎంసెట్లో వస్తాయి. సో ఇదొక స్టాండర్డ్ మోడల్. అట్లీస్ట్ నేను ఏ మోడల్స్ చెప్తున్నానో అవైనా కవర్ చేయండి. ఈ మోడల్ చెయ్యాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మోడల్ ఓకే. సో ఏం మోడల్ చేయాలి అంటే వర్క్ పవర్ ఎనర్జీ క్లాస్ చెప్పేటప్పుడు స్టెబిలిటీ అనే పదం గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. స్టెబిలిటీ, స్టేబుల్, న్యూట్రల్ స్టేబుల్, అలాగే ఈక్విలిబ్రియం అంటే ఏంటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఈక్విలిబ్రియంలో ఉండాలి అంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్విలిబ్రియం అనగానే కండిషన్ ఏంటి అంటే F net మస్ట్ బి ఈక్వల్ టు 0. ఈక్విలిబ్రియం అవ్వాలంటే ఏంటమ్మా? F 0 అవ్వాలి. సో F 0 అవ్వాలి అంటే మనకి తెలుసు, we know that F is equal to -du/dx.
ఎఫ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ డియూ బై డిఎక్స్ గుర్తుపెట్టుకోండి. సో ఎఫ్ నెట్ 0 అవ్వాలి అంటే మైనస్ డియూ బై డిఎక్స్ కూడా 0 అవ్వాలి. సో ఈక్విలిబ్రియం దగ్గర డిస్టెన్స్ ఎంత, ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి. సో ఈక్విలిబ్రియం అనగానే ఫస్ట్ అది మైండ్లోకి రావాల్సిందే, ఖచ్చితంగా ఇది మైండ్లోకి రావాల్సిందే. నెక్స్ట్ ఫోర్స్ మాక్సిమం, ఇంకో కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఇది నేను బేసిక్ మ్యాథమెటిక్స్ అనే క్లాస్ చెప్పినప్పుడు బ్రిడ్జ్ కోర్సులో బేసిక్ మ్యాథమెటిక్స్ ఫర్ ఫిజిక్స్ అనే క్లాస్ చెప్పాను. అస్సలు మిస్ అవ్వద్దు. ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే ఆ క్లాస్ మైండ్లో ఉండాలి. సో బేసిక్ మ్యాథమెటిక్స్లో నేనేం చెప్పాను అంటే ఫర్ ఫోర్స్ టు బీ మ్యాక్సిమం, ఫోర్స్ టు బీ మ్యాక్సిమం విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఇక్కడ డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి ఫోర్స్ మ్యాక్సిమం అవ్వాలి అంటే డిఎఫ్ బై డిఆర్ షుడ్ బి ఈక్వల్ టు 0 లేదా df by dx must be equal to 0. x, r, y అన్ని డిస్టెన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి, పొజిషన్. సో విత్ రెస్పెక్ట్ టు పొజిషన్ డిఫరెన్షియేట్ చేస్తే ఆన్సర్ 0 అవ్వాలి. ఎప్పుడు ఫోర్స్ మాక్సిమం అవ్వాలి అంటే కండిషన్ ఇది కండిషన్ అమ్మ, మ్యాథ్స్ కండిషన్. ఫర్ ఏదైనా క్వాంటిటీ మాక్సిమం అవ్వాలి అంటే దాని డిఫరెన్సియేషన్ 0 అవ్వాలి. ఇది మ్యాథ్స్ కండిషన్ డిఫరెన్సియేషన్లో. సో ఇవన్నీ కలిపి ఇక్కడ ఆలోచించాలన్నమాట. సో క్వశ్చన్ చూడండి, పొటెన్షియల్ ఎనర్జీ ఎలా ఇచ్చారు? పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. U is equal to 1 by r square minus 1 by r. Okay, r is the distance. What is the magnitude of maximum attractive force? Magnitude of maximum attractive force, F max ఎంత ఉండాలి అనేది క్వశ్చన్. ఓకే, సో మాక్సిమం అట్రాక్టివ్ ఫోర్స్ ఎంత ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మాక్సిమం అట్రాక్టివ్ ఫోర్స్ ఉండాలి అంటే ఎఫ్ కావాలి నాకు, బికాస్ ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. సో ఎఫ్ కావాలి అంటే ఫస్ట్ FIRST ఫస్ట్ టు ఫైండ్ ఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎఫ్ కావాలి అంటే ఎఫ్ ఇస్ ఈక్వల్ టు డియూ బై డిఆర్, మైనస్ ఓన్లీ ఇట్ ఇండికేట్స్ ద డైరెక్షన్, సో అవసరం లేదు. డియూ బై డిఆర్ డిఎక్స్ వాట్ ఎవర్, డిఆర్ రాద్దాం, ఆర్ ఉంది కాబట్టి. సో డి బై డిఆర్ ఆఫ్ దీన్ని నేను ఎలా రాసుకుంటాను అంటే ఆర్ పవర్ -2 మైనస్ ఆర్ పవర్ -1గా రాసుకోవచ్చు కదా, ఈజీగా ఉంటుంది. సో ఆర్ పవర్ -2 మైనస్ ఆర్ పవర్ -1. సో డి బై డిఆర్ ఆఫ్ ఆర్ పవర్ -2 మైనస్ డి బై డిఆర్ ఆఫ్ ఆర్ పవర్ -1. ఓకే, సో డిఫరెన్షియేషన్ చేస్తే మనకి ఎఫ్ ఎంత వచ్చింది చూడండి. ఇదేమవుతుంది -2 ఇంటూ ఆర్ పవర్ -2 -1. డిఫరెన్షియేషన్కి ఫార్ములా తెలుసు కదా, n ఇంటూ ఎక్స్ పవర్ n -1, n ఇంటూ ఎక్స్ పవర్ n -1. ఇది ఒకటి అయిపోయింది. -1 ఇంటూ ఆర్ పవర్ -1 -1. సో ఇదేమైంది -2 ఆర్ పవర్ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఆర్ పవర్ 1 ఇంటూ ఆర్ పవర్ -2. ఇది మన ఎఫ్. అయితే ఎఫ్ మ్యాక్సిమం అవ్వడానికి కండిషన్ కావాలి, ఎఫ్ మ్యాక్సిమం అవ్వాలి. సో ఫర్ ఎఫ్ టు బి మ్యాక్సిమం డిఎఫ్ బై డిఆర్ మస్ట్ బి ఈక్వల్ టు 0. మళ్ళీ దీనిని మనం ఇప్పుడు ఈక్వల్ టు 0 చేయాలి. డిఎఫ్ బై డిఆర్ చేస్తే డి బై డిఆర్ ఆఫ్ -2 ఆర్ పవర్ -3 ప్లస్ ఆర్ పవర్ -2 మస్ట్ బి ఈక్వల్ టు 0. సో దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే -2 ఇంటూ -3 ఇంక్రీజ్డ్ బై 16 టైమ్స్ కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ది రాకెట్. K1 is equal to K అనుకుంటే K2 ఎంత అయింది? 16 టైమ్స్ ఆఫ్ K అయ్యింది. ఓకే, వేరాస్ టోటల్ మాస్ ఈజ్ రెడ్యూస్డ్ టు హాఫ్. m1 is equal to m అయితే m2 ఏమైంది? m/2 చేశారు. ఓకే, through the burning fuel, the factor by which momentum increases. So momentum ki kinetic energy ki relation using ఇందులో ఏం వాడాలి? relation between momentum and kinetic energy. relation between momentum and kinetic energy ki relation కావాలి. సో momentum ki kinetic energy ki relation ఏంటి? k is equal to p square by 2m. లేదు, మనకి p కావాలి కాబట్టి √2mk అని రాసుకోవచ్చు కదా. సో ఇక్కడ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇప్పుడు p2 is equal to
2m2 k2, right? So 2m2 k2 root over 2 into m2 place లో m by 2, k2 place లో 16k. సో 2 8 times క్యాన్సిల్ అయిందా? 2 8 times క్యాన్సిల్ అయింది. సో మనకి ఆన్సర్ ఓకే. సో ఒకసారి చూడండి, P2 is equal to root over 8 into 2m1k1 అవునా, లేదా mk అనుకుందాం, mk అనుకున్నాం కదా. సో 2mk అనుకుంటే రూట్ ఓవర్ 8 ఇంటూ p1 కదా, రూట్ ఓవర్ 2mk1 అంటే రూట్ ఓవర్ 2 ఓకే సారీ, p2 is equal to root 8 into root over 2mk అంటే ఏంటి, p1. సో 8 రూట్ 8ని ఎలా రాసుకోవచ్చు, 2 root 2గా కూడా రాసుకోవచ్చు, 2 root 2 times అన్నమాట. సో ఆప్షన్ 2 will be the correct answer. Next, constant force 5 Newton accelerates stationary particle. Stationary particle అంటే initial velocity 0, ఫోర్స్ ఇచ్చారు F is equal to 5 Newton, మాస్ ఇచ్చారు, డిస్ప్లేస్మెంట్ ఇచ్చారు, యావరేజ్ పవర్ కావాలి. సో పవర్కి ఫార్ములా ఏంటి అంటే, యావరేజ్కి పవర్కి ఫార్ములా P is equal to వర్క్ డన్ బై టైం టేకెన్. కానీ టైం టేకెన్ లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఇన్ఫర్మేషన్ని అర్థం చేసుకుందాం. F is equal to 5 Newton, ఇనీషియల్ వెలాసిటీ 0, M is equal to 500 grams. Very dangerous. So 500 into 10 power minus 3 kg. సో దీన్నే మనం సింపుల్గా 0.5 kgగా రాసుకోవచ్చు కదా, మాస్. ఓకే, డిస్ప్లేస్మెంట్ S is equal to 5 meters, ఇది SI యూనిట్లోనే ఉంది. ఎలా ఇప్పుడు అంటే ఈజీ మెథడ్ ఏంటి చెప్పనా, W ప్లేస్లో F ఇంటూ S ఇంటూ T రాసుకుంటే S by T is nothing but F ఇంటూ V రాద్దాం, F ఇంటూ V రాద్దాం, లేదు మామూలుగా చేసినా కూడా పర్లేదు, W by T చేసినా కూడా పర్లేదు, F ఇంటూ S by T కూడా రాసుకోవచ్చు, మనం T కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది కాదు ఇదేంటి మేడం ఇది ఇన్స్టంటేనియస్ కదా అనుకుంటే ఇక్కడతోనే ఆపేసేయచ్చు, యావరేజ్ పవర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. V ఫైండ్ అవుట్ చేసినా S by T ఫైండ్ అవుట్ చేసినా ఆన్సర్ ఒకటే వస్తుంది, మీరే చూద్దరు కానీ. సో ఇప్పుడు నేను F ఉంది నాకు, S T ఎలా వస్తాయి అంటే బై యూజింగ్ S is equal to ut ప్లస్ హాఫ్ AT స్క్వేర్. దీంట్లో నాకు S తెలుసు, U0, A తెలిస్తే T వచ్చేసినట్లే కదా. సో హౌ టు ఫైండ్ టు ఫైండ్ A. ఇప్పుడు నాకు A యాక్సలరేషన్ తెలిస్తే U0 ఇది పోయింది, S తెలుసు, T వచ్చేస్తుంది. సో టు ఫైండ్ A యాక్సలరేషన్ ఫైండ్ అవుట్ చేయడానికి, టు ఫైండ్ A యాక్సలరేషన్ F is equal to MA నుంచి A is equal to F by M. F ఎంత 5 Newton బై M ఎంత 0.5 kg. ఓకే, సో A ఎంత వచ్చింది ఇప్పుడు నాకు 10 meter per second square, రైట్? అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. S 5 U0 ప్లస్ హాఫ్ ఇంటూ 10 ఇంటూ T స్క్వేర్. 2 5 times 5 క్యాన్సల్, T is equal to 1 second. అన్నీ వచ్చేసే ఫ్యాక్టర్స్ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. సో F ఎంత 5, డిస్టెన్స్ ఎంత 5 బై 1 సెకండ్. సో ఆన్సర్ 25 వాట్స్. వాట్? 25 వాట్. వాట్? 25 వాట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అ కరెక్ట్ స్టేట్మెంట్? TSM సెట్ ఇలాంటివి కొంచెం థియరీ బిట్స్ పడుతూనే ఉంటాయి. వర్క్ పవర్ ఎనర్జీలోంచి కూడా థియరీ బిట్ వస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. Work done by conservative force is equal to negative change in potential energy. W is equal to minus delta U. Yes, it is correct. Conservative force వల్ల జరిగిన వర్క్ ఎప్పుడు కూడా పొటెన్షియల్ ఎనర్జీగా స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్, total energy of system is always conserved. Yes, total energy of a system is conserved. చూద్దాం. కాకపోతే total energy of an isolated system అని ఇవ్వాలి. చూద్దాం. Work done by non-conservative force in a closed path is equal to 0. Wrong. Work done by conservative force kada, closed path lo 0. So this is the wrong statement. అయిపోయింది. ఇంక రెండో చదవక్కర్లా. Because not a correct statement. Third one is the not a correct statement. Next. Two springs of force constants K1, K2 are loaded with weights W1 and W2 respectively. Okay. రెండు స్ప్రింగ్స్ ఉన్నాయి, రెండిటికి W1 W2
హ్యాంగ్ చేశారు. అజ్యూమ్ దట్ లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై సేమ్ అమౌంట్. లెంత్ ఆఫ్ ఈచ్ స్ట్రింగ్ ఇంక్రీజ్డ్ బై అంటే ఏంటి? ఎక్స్టెన్షన్ అనమాట. రెండిట్లోనూ ప్రొడ్యూస్ అయిన ఎక్స్టెన్షన్ సేమ్, x1 ఈజ్ ఈక్వల్ టు x2. ఓకే, నెక్స్ట్ if k1 is equal to 2k2, then what is the ratio of w2 by w1? So w2 by w1 ఏమవుతుంది? Half kx square by half kx square. X cancel. So answer 0.5. You can do it. Okay. A horizontal force. మళ్ళీ చూసారా? ఇదే సేమ్ ఇందాక ఎందులో వచ్చింది మనకి? స్టాండర్డ్ మోడల్ అని చెప్పాను. స్టాండర్డ్ మోడల్ అని చెప్పాను. ఏపీఎంసెట్ ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్, లిమిట్స్ ఇచ్చాడు. ఏపీఎంసెట్ లో వచ్చిందా? ఇప్పుడు చూడండి, సేమ్ బిట్ ఎందులో వచ్చింది? టీఎస్ఎంసెట్ లో. సేమ్ బిట్ జేఈలో కూడా వచ్చింది. రిపీటెడ్ బిట్ గుర్తుపెట్టుకోండి. సో ఇందులో కూడా ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. కనిపిస్తుందా? ఎక్స్ డిస్టెన్స్, ఫోర్స్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ డిస్టెన్స్. లిమిట్స్ ఇచ్చాడు చూడండి, 0 to x. ఏం ఫైండ్ అవుట్ చేయాలి? వర్క్ డన్. సో ఇది వేరియబుల్ ఫోర్స్. ఫోర్స్ ఎక్స్ తో వేరీ అవుతోంది. సో w ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ f dx. సో ఇంటిగ్రేషన్ g మైనస్ ఎక్స్ స్క్వేర్ dx. లిమిట్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 0 to 3. సో ఇంటిగ్రేషన్ 0 to 3 g dx మైనస్ ఇంటిగ్రేషన్ 0 to 3 x స్క్వేర్ dx. సో ఇంటిగ్రేషన్ g కాన్స్టెంట్, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ, g వాల్యూ ఇచ్చారు చూడండి, g కాన్స్టెంట్. అప్పుడు ఇంటిగ్రేషన్ dx ఏమైంది? g బయటికి తీసేస్తే ఇంటిగ్రేషన్ dx, x అయింది 0 to 3 మైనస్ ఇంటిగ్రేషన్ x స్క్వేర్ dx ఫార్ములా x క్యూబ్ బై 3, లిమిట్స్ 0 నుంచి 3 వరకు. ఫస్ట్ అప్పర్ లిమిట్, తర్వాత లోవర్ లిమిట్. g వాల్యూ ఎంత ఇచ్చారు? 10 ఇంటూ 3 మైనస్ 0 మైనస్ 1/3 బయటికి తీసేస్తే 3 క్యూబ్ మైనస్ 0. ఇంకెక్కడి నుంచి మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసేయండి. దాట్స్ ఇట్. సో వీటన్నిటికీ సొల్యూషన్స్ అనేవి టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను కాబట్టి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. అండ్ వీలైనంత వరకు దీనిని పీడిఎఫ్గా మార్చక ముందే ఇందులోనే లాస్ట్ స్లైడ్లో నేను ఏదైతే కీ ఉందో అది పెట్టడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.